మందాకృష్ణమాదిగ గారి నాయకత్వం. హలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మరో ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల్ని సిద్ధం చేయడం కోసం ఈ రోజు నుంచి మొదలవుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు, ఉన్నత విద్యావంతుడు గోవింద్ నరేష్ మాది గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రారంభమైన ఈ మాదిగల సంగ్రామ యాత్ర మేడ్చల్లో జరుగుతున్న ఈ సందర్భంగా సభాధ్యక్షులు తమ్ముడు విద్యార్థి రాష్ట్ర నేత చిరంజీవి మాది గారికి ఈ మాదిగల సంగ్రామ యాత్ర రథసారథి సోదరులు గోవింద్ నరేష్ మాది గారికి, ఈ వేదిక మీద ఉండబడే నూతనంగా ఎంఆర్పిఎస్ బాధ్యతలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బాధ్యతలోకి వచ్చిన నా తమ్ములైన యువతరానికి ఈ యాత్రను అతి కొద్ది కాలంలోనే సమయం ఇచ్చినా కూడా వాటిని గొప్పగా సమన్వయం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న సోదరులు ఎన్వై అశోక్ మాదిగ, తమ్ముడు రామచందర్, అదే సమయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంఎస్పి ఇన్ఛార్జ్ కన్వీనర్ వనం నరసింహ మాదిగ, ఇంకా ఈ సభలో పాల్గొన్న వివిధ జిల్లాల నుండి వచ్చిన నా ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ మరియు అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన మహిళా విభాగాలకు సంబంధించిన నాయకత్వానికి, తమ్ముడు ఈ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఆర్పిఎస్ నేత ప్రణయ్ మాది గారికి, సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు, పాత్రిక మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం. సోదరులారా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తమ జాతి భవిష్యత్తును దృష్టి పెట్టుకొని మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయంలో మరో ఉద్యమానికి మాదిగల్ని సిద్ధం చేయడంలో భాగంగా ఈరోజు దాదాపు 4 నెలలకు సంబంధించిన షెడ్యూల్ వేసుకొని 119 నియోజకవర్గ కేంద్రాలను ఈ యాత్ర చేరే విధంగా ఈరోజు పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర మొదలుపెట్టడం ఈజీనే, కానీ ముందుకెళ్తున్నప్పుడు దాని కష్టమేందో ఒక్క పాదయాత్ర చేసే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇక ముందుకెళ్తున్న రోజుల్లో కాళ్ళు వాపులు వస్తాయి, కాళ్ళకు బొబ్బలు వస్తాయి, రక్తాలు కారడానికి అవకాశం ఉన్నది. శ్రద్ధ పెట్టకపోతే చీము పడుతుంది. ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకేయాలన్నా కూడా
ప్రాణం పోయేనంత బాధ, ఆవేదన, నొప్పి ఉంటాయి. ఈ విషయం పాదయాత్ర చేసిన అనుభవంతో చెప్తున్నా నేను. ఈ తెలుగు నేల మీద పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరవచ్చు అని చెప్పి మొట్టమొదలు నిరూపించిన ఉద్యమం ఏదైనా ఉంటే మన మాదిగ దండర ఉద్యమం మాత్రమే అది నిరూపించింది. మనం నిరూపించిన తర్వాత రాజకీయ లబ్ధి కోసం జరిగిన యాత్రలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం ఒక జాతి భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం కోసం పాదయాత్ర చేశాం. కానీ రాజకీయ పార్టీల లీడర్లు వాళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కోసం, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని నమ్మించడం కోసం, ఓటు వేయించుకోవడం కోసం యాత్రలు చేశారు. మన జాతి భవిష్యత్తు కోసం జరిగిన పాదయాత్ర సరిగ్గా 25 ఏళ్ల క్రితం పాదయాత్ర జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను పాదయాత్రలోనే ఉన్నా. 25 ఏళ్ల క్రితం ఏప్రిల్ 14 తారీఖు నాడు చిత్తూరు జిల్లా నారవారిపల్లె నుంచి మొదలైన పాదయాత్ర జూన్ 6కి హైదరాబాద్ నగరం చేరింది. ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మనకు జూన్ 6 రాబోతుంది. ఇప్పుడు నేను సరాసరి వరంగల్ బార్డర్, నల్గొండ, ఆలేరు మధ్యలో నా పాదయాత్ర ఆ సమయంలో తిరుగుతున్నది 25 ఏళ్ల క్రితం. ఆ పాదయాత్ర అంతకుముందు మొదలుపెట్టిన ఉద్యమం 20 మందితో మొదలైన ఉద్యమం మాదిగల్లో చైతన్యం నింపడం కోసం ప్రజల్లోకి వెళ్ళాలనే నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి హైదరాబాద్ నగరం వచ్చిన జూన్ 6 నాటికి 20 లక్షల మందితో హైదరాబాద్ నగరం దిగ్బంధం అయిపోయింది. అది దేశాన్ని, ప్రపంచాన్ని ఒక్కవైపు మాదిగల వైపు చూసేటట్టు చేసింది. కులం పేరు చెప్పుకొని రోడ్డు మీద నిలబడాలన్నా భయపడే రోజులు. కులం పేరు చెప్పుకొని ధైర్యంగా అన్ని వర్గాల మధ్యలో నిలబడలేని రోజులు. అట్లాంటి మాదిగలు ఒక ఉద్యమం ద్వారా 20 లక్షల మందితో హైదరాబాద్ నగరం దిగ్బంధం చేయడమే అది ప్రపంచంలో ఒక గొప్ప వార్తగా నిలబడ్డది ఆ రోజుల్లో. వెంటనే మన లక్ష్యమైన వర్గీకరణ కూడా సాధించాం. ఆ తర్వాత జరిగిన పాదయాత్రలు మనం చూశాం. మనం ఉద్యమం మొదలుపెట్టి పాదయాత్ర జరిగింది. మొదటిది తెలుగు నేల మీద మనదవుతే, తర్వాత రెండోదిగా పాదయాత్ర మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన సుదీర్ఘకాలంగా ఆయనకు ఒక ఆశ ఉండే ముఖ్యమంత్రి పదవి కోసం. బహుశా అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అది దక్కలేదు. కానీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మిగతా రాజకీయ నాయకులందరూ వెనుకబడిపోయిండు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కేంద్ర బిందువుగా మారిండు. ప్రజల అభిమానంతో ఓట్లు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు. ఆయన పాదయాత్ర ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి కావడమే. తర్వాత మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన హిందూపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా పోయిండు. అంతిమంగా విడిపడ్డ ఆంధ్రప్రదేశ్కి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగిండు. మనందరికీ తెలుసు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా పాదయాత్ర మొదలుపెట్టిండు. అంతిమంగా ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా కూడా వాళ్ళకు కనిపించేది పాదయాత్ర మాత్రమే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు తిరిగే యాత్ర కూడా దానికోసమే, అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం, మన లక్ష్యం జాతి భవిష్యత్తు కోసం. ఈ తెలుగు నేల మీదున్న అన్ని కులాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో వెనుకబడ్డ జాతి పక్షాన ఉద్యమం చేస్తున్నాం మనం. ఈ తెలుగు నేల మీద అన్ని కులాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఒక జాతి పక్షాన ఉద్యమం చేస్తున్నాం మనం.
మన జాతి పక్షాన ఉద్యమం చేస్తున్నామంటే ఇంకో జాతిని వ్యతిరేకించడమో, ఇంకో జాతి ముందుకెళ్తుంటే దాన్ని అడ్డుకోవడం కోసమో కాదు. మనం కోల్పోయిన హక్కుల కోసం మాత్రమే, మనం కోల్పోయిన హక్కుల కోసం, అవకాశాల కోసం మాత్రమే మన ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఆనాడు ఏ రంగంలో చూసినా మాదిగ జాతి అన్ని రంగాల్లో వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తున్నది. ఇతర కులాలతో పోల్చుకుంటే చదువుల్లో వెనుకబడ్డాం, ఇతర కులాలతో పోల్చుకుంటే ఉద్యోగాల్లో వెనుకబడ్డాం, ఇతర కులాలతో పోల్చుకుంటే ఆర్థికంగా వెనుకబడ్డాం, ఇతర కులాలతో పోల్చుకుంటే రాజకీయంగా వెనుకబడ్డాం. ఎక్కడ కూడా కనిపించడానికి అవకాశం లేని రోజుల్లో మాదిగ జాతి పక్షాన ఉద్యమం మొదలుపెట్టాం. అంటే మన లక్ష్యం మన జాతి భవిష్యత్తే కానీ ఏదో ఒక సీటు మీద నిలబడాలనో, ఒక ముఖ్యమంత్రి కావాలనో మన ఉద్యమం మొదలుపెట్టాం. ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాతనే మన జాతికి అవకాశాలు వచ్చినాయి. ఏబిసిడి వర్గీకరణ సాధించిన రోజుల్లో 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాత్రమే మనకు దాదాపు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతో మందికి ఉన్నత విద్యా అవకాశాలు వచ్చినాయి. ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఆ రోజు కొంత ముందడుగేశారు. ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న కాలంలోనే మనకు చదువుకునే అవకాశాలు పెరిగినాయని, ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న కాలంలోనే మనకు ఉద్యోగ అవకాశాలు పెరిగినాయని, దాని ద్వారా కొంత ఆర్థికంగా ముందుకెళ్లే అవకాశాలు వచ్చినాయని, అప్పుడు కొంత రాజకీయంగా మనం ముందడుగేశామనే విషయం చరిత్ర సాక్ష్యం. అంటే మనం పోరాటం చేసినాము, పాదయాత్ర చేసినాము, ఉద్యమాలు చేసినాము, ఫలితం సాధిస్తే మన జాతి బాగుపడ్డది కానీ ఒక వ్యక్తి అవకాశం కోసం కాలేదనే విషయం చరిత్రలో నిరూపణ అయింది. మిగతా వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు ప్రజల అభిమానం చూరగొనడం కోసం, వాళ్ళు ఓటేసుకోవడం కోసం, అధికారం కోసం ప్రయత్నం చేసినట్టుగానే రుజువు అయింది. ఇప్పుడు మళ్ళా ఇంకొకరు దానికోసమే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మనకు అర్థమవుతూనే ఉండేది. అంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తుల స్వార్థం కోసం చేశారు, మనం మన జాతి భవిష్యత్తు కోసం ఆనాడు చేశామనేసి కూడా మీరు మర్చిపోతాను సైనంలో. ఆ పరిస్థితిలో పాదయాత్ర చేస్తే ఒక 2-3 రోజులు నడిచిన తర్వాత ఒక అడుగు వేయాలని కూడా భయం అనిపిస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది, నొప్పి వస్తుంటుంది, కాలుకు పొక్కులు వస్తుంటాయి. ఆ పొక్కులు పగిలిపోతే అక్కడక్కడ రక్తం కూడా వస్తుంటుంది, కాళ్ళు వాపులు వస్తుంటాయి, తిరగలేని పరిస్థితులు ఉంటుంది. కానీ జాతి కోసం తిరగాల్సి వస్తుంది. బహుశా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో నా వయసు 29. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నా వయసు 29. పాదయాత్ర మొదలుపెట్టింది దాని తర్వాత 3 ఏళ్లకు. 97లో మనం పాదయాత్ర మొదలుపెట్టాం. తర్వాత ఎన్నో పాదయాత్రలు చేశాం, ఎన్నో సైకిల్ యాత్రలు చేశాం, ఎన్నో రథయాత్రలు చేశాం, అది వేరే విషయం. కానీ ఈ భారతదేశంలోనే అందరికంటే ముందు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి లక్ష్యాన్ని సాధించిన చరిత్ర మాత్రం మన ఎంఆర్పిఎస్ మాత్రమే ఉండేదని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు బహుశా నేను 32వ సంవత్సరం అప్పుడు పాదయాత్ర మొదలు పెడితే మళ్ళా అదే 32-33 సంవత్సరాలకు సంబంధించిన తమ్ముడు వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన మొదలు పెట్టాల్సి వచ్చింది. జాతి కోసం అనేసి కూడా మీరు బాధ్యపరచుకోవాలి. మళ్ళీ ఆయన మొదలు పెట్టాల్సి వచ్చింది, అదే లక్ష్యం కోసం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎస్సీ వర్గీకరణ సాధించాలనే పట్టుదల మనం లేక లక్ష్యాన్ని సాధించలేమా? ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని సాధించే ఒక పోరాటాన్ని నిజాయితీగా నడపలేక సాధించలేకపోతున్నామా? మనలో నిజాయితీ పట్టుదల లేక సాధించలేకపోతున్నామా? లేదా రాజకీయ పార్టీల మాటలకు వాళ్ళు విలువనివ్వకపోవడం వల్ల సాధించలేకపోతున్నామా? లక్ష్యాన్ని సాధించే పట్టుదల లేకపోతే 29 సంవత్సరాలు బట్టి ఎందుకు, 28 సంవత్సరాలు బట్టి ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది? లక్ష్యాన్ని సాధించే నిజాయితీ లేకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పక్కకు పెట్టుకొని ఎందుకు ఉద్యమాన్ని నమ్ముకొని ముందుకెళ్లాల్సి వస్తా? లక్ష్యాన్ని సాధించే నిజాయితీ పట్టుదల మనలో ఉన్నది, పోరాటం కొనసాగుతున్నది. బహుశా మనందరం చూస్తున్నాం, ఈ తెలుగు నేల మీదనే కాదు భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో కుల ఉద్యమాలు వచ్చినాయి. కానీ అన్ని కనుమరుగైన ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంటే నిజాయితీ లేకపోతే, పట్టుదల లేకపోతే 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము ఎందుకు కొనసాగుతుందో అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తుంది.
మరి మన సమస్య పరిష్కారంలో నిజాయితీ లేనిది ఎవరికి? మన సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి లేనిది ఎవరికి? రాజకీయ పార్టీలకే చిత్తశుద్ధి లేదు. రాజకీయ పార్టీలకే చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం పార్లమెంట్లో జరగట్ల. ఒక మాటలో చెప్పాలంటే మీ సోదరుడిగా మీ అన్నగా చెప్తున్నా, మన జాతి చేస్తున్న ఉద్యమాన్ని నోటితో సమర్థిస్తున్నాయి, నొసటితో వెక్కిరిస్తున్నాయి. నోటితో సమర్థిస్తున్నాయి, నొసటితో వెక్కిరిస్తున్నాయి. అంటే మాటలు చెప్పే కాడ మనకు అండగా నిలబడుతున్నారు, అమలు చేసే కాడ వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నారు. మాటలు చెప్పే కాడ వాళ్ళు మన పక్షాన మాట్లాడుతున్నారు, కానీ అమలు చేసే కాడ మాత్రం వాళ్ళు నిజాయితీ ప్రదర్శించట్లేదు. వాళ్ళలో కనుక నిజాయితీ ప్రదర్శిస్తే ఈ సమస్య పరిష్కారం కోసం ఇంత ఉద్యమం జరగాల్సిన అవసరం లేదు, ఇంత సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ దేశాన్ని పాలించే పార్టీ బీజేపీ, ఈ రాష్ట్రాన్ని పాలించే పార్టీ టీఆర్ఎస్, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. నేను అంటున్నా, ఏ పాదయాత్ర అవసరం లేదు, ఏ భవిష్యత్ ఉద్యమాలు అవసరం లేదు, ఎలాంటి కార్యాచరణ కూడా అవసరం లేదు. ఈ మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి చిత్తశుద్ధి ఉన్నా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది. వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతేనే మన బిడ్డలకు భవిష్యత్. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగకుండా మన ఉద్యమం మొదలు కాకముందు 50 ఏళ్ళు, ఆ 50 ఏళ్లలో మనకు వచ్చిన ఉద్యోగాలు 18,000, కానీ మన మాల సోదరులకు వచ్చిన ఉద్యోగాలు 72,000. వర్గీకరణ లేకపోతే మన జాతి బిడ్డలకు న్యాయమైన వాటా ఉద్యోగాలు రాదనే విషయం రుజువు అయిపోయింది. అతిపెద్ద జనాభా గల్ల మాదిగ జాతి బిడ్డలకు వచ్చింది 18,000, అది చిన్న చిన్న ఉద్యోగాలు 4th క్లాస్ ఎంప్లాయీస్ లో. కానీ మాల సోదరులకు వచ్చిన ఉద్యోగాలు 72,000 అన్నాడు. ఏ మెడికల్ కాలేజ్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్, ఏ యూనివర్సిటీలో చూసినా కూడా మాదిగ విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్ 15% సీట్లు వస్తే అందులో 1-2 మినహాయించి 13-14 సీట్లు మొత్తం వాళ్ళకే పోయేది. ఉద్యోగ అవకాశాలు వాళ్ళే ఏకపక్షంగా అనుభవించారు, సింహ భాగం వాళ్ళు పొందారు, విద్యా అవకాశాలు అనుభవించి ఉన్నత రంగంలో ముందుకెళ్లారు. కానీ కేటగరైజేషన్ జరిగిన 5 ఏళ్లలో కేటగరైజేషన్ 99 నవంబర్ నుంచి మొదలుకుంటే 2004 నవంబర్ వరకు జరిగిన వర్గీకరణ వల్ల 50 ఏళ్ల ఫలితాల కంటే ఎక్కువ అదనంగా మన బిడ్డలకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. వర్గీకరణ లేకపోతే ఒకనాడు 50 ఏళ్లు గడిచింది 18,000 రావడానికి. కానీ వర్గీకరణ అమలు జరిగిన 5 ఏళ్లలో మాత్రం మనకి 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే వర్గీకరణ లేకపోతే ప్రతి సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పొందిన ఉద్యోగాలు 100ల్లో ఉన్నాయి, వాళ్ళు 1000ల్లో ఉన్నారు. కానీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాత్రమే మన బిడ్డలకు 1000ల్లో వచ్చినాయి. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ రద్దయి మళ్ళీ 18 ఏళ్ళు. 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దయింది. ఇప్పుడు వర్గీకరణ లేదు. ఈ 18 ఏళ్ళు, ఈ 18 ఏళ్లలో మళ్ళీ ఒకసారి చూస్తే ఈ 18 ఏళ్లలో మనకు 1800 ఉద్యోగాలన్న వచ్చినాయంటే ఇక్కడ ఆధారం కూడా కనిపించట్లేదు. అవతల వాళ్ళు మాత్రం వేలాది ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు, కానీ మన బిడ్డలకు మాత్రం అవకాశాలు రాలేదని రుజువు అవుతూనే ఉన్నది. ఇప్పుడు మన ఉద్యమాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలా? మన ఉద్యమాన్ని నూతన తరం చేతికి ఎందుకు అప్పచెప్పాలి? ప్రజల్లోకి వెళ్లే టైం ఇప్పుడు నూతన తరం ఇస్తుంది గనక, ప్రజల కోసం జాతి కోసం కష్టపడతామని చెప్పి దృఢ సంకల్పంతో ఎదిగిన విద్యార్థి నాయకత్వం జాతి కోసం ముందుకొచ్చింది గనక వాళ్ళను ప్రజలకు పంపి ప్రజా ఉద్యమాన్ని బలంగా ముందుకు నడపాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఈరోజు యాత్ర మొదలు పెట్టడానికి దారితీసింది. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. మీ దృష్టికి తీసుకొచ్చే విషయాల్లో ప్రధానంగా పాదయాత్ర చేస్తున్న తమ్ములను ప్రోత్సహించండి, సహకరించండి, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ జాతిలో తిప్పండి.
పాదయాత్ర చేస్తున్న తమ్ములను ప్రోత్సహించండి, సహకరించండి, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళని ముందుకు నడిపించండి. వాళ్ళు జాతిలోకి వెళ్ళాలి, అంతే. వాళ్ళు ప్రతి మాదిగపల్లెకి వెళ్ళాలి. అది గ్రామ పంచాయతీలో ఉన్నారా, అది మున్సిపాలిటీలో ఉన్నారా, అది నగరంలో ఉన్నారా, అది కార్పొరేషన్ పరిధిలో ఉన్నారా, ఎక్కడున్నా కూడా మాదిగ ప్రజల్లోకి మాదిగ ఉద్యమం మరొకసారి వెళ్ళడం కోసమే ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి. నరేష్ నాయకత్వంలో 119 నియోజకవర్గ కేంద్రాలను టచ్ చేసే విధంగా పాదయాత్ర. దానికి 4 నెలలు పట్టవచ్చు, ఇంకో 10 రోజులు పెరగవచ్చు. 4 నెలలు పట్టవచ్చు, ఇంకో 10 రోజులు పెరగవచ్చు, ఇంకా నెల పెరగవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రాల్లో మాదిగ ప్రజలు, మాదిగ విద్యార్థులు కొంత ఎక్కువ మంది కేంద్రాల్లో ఉంటారు కనుక వాళ్ళకు జరుగుతున్న విషయాలన్నీ వివరించడం కోసం, భవిష్యత్తులో ఒక శక్తివంతమైన ఉద్యమానికి వాళ్ళ నాయకత్వం వహించడం కోసం వాళ్ళని తయారు చేసే బాధ్యతల భాగంగా పాదయాత్ర జరుగుతున్నది. కాబట్టి 119 నియోజకవర్గాల్లో ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం 120 రోజులు 4 నెలలు అనుకున్నా ఇంకా 10 రోజులు, నెల రోజులు పెరుగుతుంది కానీ తగ్గదనేసి మీ దృష్టికి వస్తున్నాను. అదే సమయంలో రేపు 3వ తారీఖు నాడు శ్రీకాకుళం నుంచి ఒక పాదయాత్ర మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లో. 4వ తారీఖు నాడు అనంతపురం నుంచి మొదలవుతుంది ఒక యాత్ర ఆంధ్రప్రదేశ్లో. అక్కడ 2 బృందాలు, అక్కడ ఎంఆర్పిఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు కనుక ఆయన నాయకత్వంలో పాదయాత్ర ఒకవైపు వస్తుంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు కనుక రాయలసీమ నుంచి గుంటూరు వైపు ఒక పాదయాత్ర వస్తుంది. వాళ్ళకు 175 నియోజకవర్గాలు కనుక ఆ 175 నియోజకవర్గ కేంద్రాలను టచ్ చేసే విధంగా వాళ్ళ పాదయాత్ర అక్కడ జరుగుతుంటుంది. అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళడం మన ఉద్దేశం. ఏ లక్ష్యాన్ని సాధించాలన్న అంబేద్కర్ చెప్పిన మాట అర్థం చేసుకోండి. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పాడు. అందువల్ల మన ప్రజలకు బోధించడం కోసం యాత్ర ముందుకెళ్తున్నది, సమీకరించడం కోసం యాత్ర ముందుకెళ్తున్నది, భవిష్యత్తు పోరాటానికి సిద్ధం చేయడం కోసం యాత్ర ముందుకెళ్తున్నది. ఆ యాత్రను ముందుకు నడిపించాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత, సహకరించాల్సిన బాధ్యత, అదే సమయంలో వారికి అన్ని రకాలుగా అండగుండాల్సిన బాధ్యత మాదిగ జాతిలో ఉండబడే పెద్దల్ని, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరినీ తీసుకోవడం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇకపోతే ఒక విషయం గుర్తు చేస్తున్నాను, మళ్ళా మన జాతి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఈ తెలంగాణలో గురించి కూడా మాట్లాడుతున్నాను. నేను ఇంకొక మాటకు మళ్ళా నేను చెప్తాను. ఈ 3 పార్టీలో ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నా, ఈ 3 పార్టీలో ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నా వర్గీకరణ జరుగుతుంది. దానికోసం పాదయాత్రలతో, ఏ ఉద్యమాలతో చిత్తశుద్ధి లోపం వాళ్ళలో ఉన్నది. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తాను. ఇంకో మాట చెప్పాను, వర్గీకరణ ఉద్యమాన్ని నోటితో సమర్థిస్తున్నారు, నొసటితో వెక్కిరించినట్టుగా జాప్యం చేస్తున్నారు. ఈ 2 సాక్ష్యాలు వాస్తవమా కాదా దృష్టి పెట్టుకొని మాట్లాడుతూ ముందు ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు పరిస్థితిలో బీజేపీ ప్రధాన దోషి, దాని గురించి మాట్లాడతాం. కానీ టీఆర్ఎస్ గనక నిజాయితీగా వర్గీకరణ గురించి ప్రయత్నం చేస్తే వర్గీకరణ జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో చెప్తున్నా నేను. మనందరూ తెలుసు, నవంబర్ 6, 2017 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగిన కాలంలో మన భారతీ మాదిగ హైదరాబాద్ ధర్నాలో పాల్గొని పోలీసుల దాడిలో చనిపోయిన విషయం మనందరూ తెలుసు. ఆ దాడికి గురై చనిపోయిన రోజే నిండు శాసనసభలో కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడింది. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తూనే ఉన్నది, కేంద్రం జాప్యం చేస్తున్నది. ఆ జాప్యంని నిరసించే విధంగా నేను నరేంద్ర మోడీ గారిని ఒప్పించడానికి 48 గంటల్లోనే మొత్తం అన్ని పార్టీలు ఎంబడి తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఒప్పించి బిల్లు పెట్టిస్తానన్నాడు. ఇది నేను చెప్తున్న మాట నా నోటి నుండి వచ్చింది కాదు. నిండు శాసనసభలో నవంబర్ 6, 2017 నిండు శాసనసభలో డెడ్ బాడీ అక్కడనే ఉన్నది. మన భారతీ మాదిగ డెడ్ బాడీ అక్కడనే ఉన్నది. అక్కడ ఉన్న సమయంలోనే పోస్ట్ మార్టం జరగక ముందే నిండు శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన మాట, 2 రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి వర్గీకరణ బిల్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని. సోదరులారా, ఇప్పుడు మీరు చెప్పండి. నోటితో మాట్లాడిండు సమర్థించి, కానీ ఆచరణలో మనల్ని నొసటితో వెక్కిరించినట్టు చేశాడు. ఏ విధంగా చేశాడో మీరు చూశారు. నవంబర్ 6, 2017 అని అంటే నవంబర్ 8, 2017 నాటికి 2 రోజుల్లో పోవచ్చు. కానీ ఇవాళ
2018 పోయింది, 19 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 22 కొత్తున్నాం మనం. 2 రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్తామన్న కేసీఆర్ గారు మళ్ళా నవంబర్ వస్తే 5 ఏళ్ళు ఆ మాట ఇంతవరకు అమలు చేయలేదని మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాం. నోటితో సమర్థించిండు, కానీ పోవాల్సిన చోటికి పోకుండా నొసటితో వెక్కిరించిండు అనేసి మనకు అర్థమవుతుంది. కేసీఆర్ మనల్ని జైలు పెట్టడానికి కారణం ఏంది? కేసీఆర్కి మనం వ్యతిరేకం కాదు. ఆయన తెలంగాణ కోసం ఆమర దీక్ష చేసిన కాలంలో ఆయనకు అండగా నిలబడ్డది మనమే. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది మనమే. కానీ అయ్యా నువ్వు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తామని ఎందుకు పోలేవని చెప్పి ప్రశ్నించి శాంతియుతంగా ప్రదర్శన చేస్తే, శాంతియుతంగా మన కార్యాలయం దీక్ష చేస్తే, శాంతియుతంగా మనం ప్రదర్శన చేస్తే, ప్రదర్శన చేసే హక్కు లేదని చెప్పి ఒకసారి జైల్లో పెట్టిండు. మళ్ళీ మన ఆఫీసులో పార్సిగుట్టలో ఉండబడే మన ఆఫీసులో దీక్ష చేస్తే ఆఫీస్కి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి నన్ను 2 రోజులైంది కాదు దీక్ష, 4 రోజులైంది కాదు దీక్ష, 2 నిమిషాలు కూడా కూర్చోక ముందు ఆఫీస్కి వచ్చే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి నన్ను కేసు పెట్టి జైలు పంపేసేది. ఇది మీరు అందరు చూసిండనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. మన ఉద్యమమైన విధ్వంసం సృష్టించిందా? దీక్ష చేస్తే ప్రమాదం వచ్చిందా? దీక్ష మొదలే కాలే, కూర్చోవడానికి అవకాశం లేదు, కూర్చుంటున్నప్పుడే లేపుకెళ్ళారు. ప్రదర్శన చేస్తే విధ్వంసం జరిగిందా? ప్రదర్శన మొదలైంది, విధ్వంసం ఏం జరగలే. విధ్వంసం చేసే ఉద్దేశం మనకి ఏనాడు లేదు. కానీ జైల్లో మాత్రం పెట్టిండు. ఇప్పుడు నోటితో సమర్థించి నొసటితో వెక్కిరించినట్టు కాదా? ఆయన అఖిలపక్షం తీసుకెళ్తాంటే అడ్డం పడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ అఖిలపక్షం పోతే బిల్లు ఎట్లా అవుతుంది అనుకుంటా అంటే, అవును ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని పార్టీలు పోయి కేంద్రం దగ్గర కూర్చుంటే కేంద్రం ఏం జవాబు చెప్తుంది? వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకమైతే కాదు కదా, వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే కదా, వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే కదా. మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టి మీరు బిల్లు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి అందరినీ కూర్చుండబెట్టి అక్కడ కూర్చుంటే 1 గంట 2 గంటల కనుక ఢిల్లీలో కూర్చుంటే ఖచ్చితంగా కేంద్రం దిగిరాక తప్పదు, వర్గీకరణ బిల్లు పెట్టక తప్పదు. కానీ నోటితో హామీ ఇచ్చిండు కానీ నొసటితో వెక్కిరించినట్టుగానే మన స్పష్టంగా కనిపిస్తున్న విషయం మీరు మర్చిపో. ఎందుకు చేయాలి పాదయాత్రలు? పాదయాత్రలు ఉన్నప్పుడు కష్టమేందో నాకు తెలుసు, కష్టమేందో నాకు తెలిసిన వీళ్ళని ఎందుకు చేయమన్నా? అవును జాతి కోసం కష్టపడక తప్పదు అని చెప్పి అందరికంటే ముందు పాదయాత్ర చేసిన కష్టమేందో నాకు తెలుసు కాబట్టి మళ్ళీ వీళ్ళని ఎందుకు కష్టం చేయాల్సి ఉంటున్నా? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు వెళ్తేనే బలమైన ఉద్యమం నిర్మిస్తాం, ఆ ప్రజలకు వెళ్ళాలంటే ఇది మార్గం అని చెప్పి తమ్ములకు చెప్పాల్సిన బాధ్యత నెట్టబడ్డాయి. రెండో విషయం, ప్రతిపక్ష పార్టీ. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా, ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఉషా మేర కమిషన్ వేసింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉషా మేర కమిషన్ వేసింది ఎవరు? వాళ్ళే. కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఏం చెప్పినాయి? మన్మోహన్ సింగ్ గారికి లేఖలు రాసినాయి, మీరు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని. వేసింది వాళ్ళే, వాళ్ళనే బిల్లు పెట్టమని అన్ని పార్టీలు కోరినాయి. బిల్లు పెడితే మద్దతుమని అందరూ చెప్పేసిండ్రు, కానీ బిల్లు పెట్టకుండా అదే మోసం చేసేసింది. పోనీ ఇప్పటి సంగతి ఏంటి? ఇప్పుడు కూడా లోక్సభలో గనక ఒకరిద్దరు ప్రధాన నాయకులు గనక వర్గీకరణ ఏమైందని ఒకసారి అడిగితే ఖచ్చితంగా వర్గీకరణ అయిపోతుంది. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? సోనియా గాంధీ గారు అడగాలి. ఎవరు అడగాలి? రాహుల్ గాంధీ గారు అడగాలి. సోనియా గాంధీ అని అడగాలి, రాహుల్ గాంధీ అని అడగాలి. ఎందుకు సోనియా గాంధీ అడగాలి? సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడే కమిషన్ వేయించింది. కమిషన్ రిపోర్ట్ అమలు చేయమని చెప్పి అన్ని పార్టీలు సోనియా గాంధీకి లేఖలు రాసినాయి, ప్రధానమంత్రికి లేఖలు రాసినాయి, ఆనాడు ప్రధానమంత్రి లేఖలు రాసినాయి. కాబట్టి వాళ్ళు పెట్టిన కమిషన్ రిపోర్ట్ని వాళ్ళు అమలు చేయలేదు కనుక, మీరు అమలు చేస్తామని అన్నోళ్ళు కనుక మీరు అమలు చేయమని చెప్పి సోనియా గాంధీ ఒక మాట మాట్లాడినా కేంద్రం దిగిరాక తప్పదు. పోనీ రాహుల్ గాంధీ గురించి ఏంటిది? ఇప్పుడు దేశంలో యువ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి దిక్కేవారంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీకి యువ నాయకుడికి దిక్కేవారంటే ఎంతమంది పేర్లు వచ్చినా అందరు రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారు కదా. మీ అందరికి చెప్తున్నా, 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్కు వచ్చిండు, అదే సమయంలో గద్వాలకు వచ్చిండు. హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రత్యేకంగా సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిండు హైదరాబాద్ గెస్ట్ హౌస్లో. హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ గెస్ట్ హౌస్ అయిన మాట ఏంటంటే, ఈ తెలుగు నేల మీద షెడ్యూల్ కులాలకు సంబంధించిన మాదిగ సామాజిక వర్గం
ఒక బలమైన ఉద్యమం వర్గీకరణ కోసం చేస్తున్నది. ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ విషయంలో మేము ముందుకెళ్తామని చెప్పి అందరి ఎడిటర్స్ ముందు మాట్లాడిన రికార్డు ఆయనకున్నది, మన దగ్గర ఉన్నది. రెండోది, ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన అనుకూలంగా మాట్లాడిందని చెప్పి, భవిష్యత్తులో పార్లమెంట్లో మాట్లాడతాడని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా మనం అండగా నిలబడ్డాం. అండగా నిలబడుతున్న రోజు గద్వాల సభకు వచ్చినప్పుడు డికే అరుణ గారి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గద్వాల సభకు వచ్చిన రోజు ఆ గద్వాల సభ వేదిక మీద నేనున్నా. స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నది, మేము ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టేయడానికి ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఆయన నోటి నుంచి మాట్లాడిండు. ఇప్పుడు చెప్పండి, 2018 ఇవాళ 2022లో ఉన్నాం. నిజంగా కనుక రాహుల్ గాంధీ గారు అయ్యా ఎస్సీ వర్గీకరణ మీద మేము కమిషన్ వేసాం గత ప్రభుత్వంలో, మీరు కమిషన్ రిపోర్ట్ అమలు చేయమని మీరే కోరిండ్రు. ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అని చెప్పి ఒక్క మాట లేచి కనుక వర్గీకరణ మీద గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడితే బీజేపీ దిగిరాక తప్పదని కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. పోయేటోడు అఖిల పక్షం తీసుకెళ్ళినా వర్గీకరణ జరుగుతుంది, అడిగేటోడు రాహుల్ గాంధీ గారు గట్టి అడిగినా వర్గీకరణ జరుగుతుంది, అడిగేటోడు గట్టిగా పార్లమెంట్లో అడిగినా వర్గీకరణ జరుగుతుంది. పోయేటోళ్ళు పోరు, అడిగేటోళ్ళు అడగరు. పోయేటోళ్ళు పోరు, అడిగేటోళ్ళు అడగరు అనే విషయం మన కళ్ళ ముందు రుజువు అవుతుంది. 2 రోజుల పోతున్న మనిషి 4 ఏళ్ళు దాటిపోయినా పోలేదు. వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, పార్లమెంట్లో కొట్టలాడుతున్న మనిషి 4 ఏళ్ళు గడిచినా ఒక మాట మాట్లాడలేదు. నోటితో హామీలు ఇస్తున్నారు, నొసటితో వెక్కిరిస్తున్న సందంగా వాళ్ళ ప్రయత్నం కొనసాగుతున్న విషయం మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఇకపోతే మళ్ళా బీజేపీ మీద నేను ప్రధానంగా మాట్లాడే ముందు మనల్ని రాజకీయంగా ఏ విధంగా బానిసలుగా చూస్తున్నారో ఒకసారి సాక్ష్యం చూడండి. ఈ తెలంగాణ గడ్డ మాదిగల మెజార్టీ ఉన్న గడ్డ, 15% ఎస్సీలు ఉన్న కాడ 11-12% జనాభా గల్ల మాదిగలు. తెలంగాణలో ఉండబడి అన్ని కులాలతో పోల్చుకుంటే అతిపెద్ద జనాభా గల్ల కులం ఏదంటే మాదిగల జనాభే. ఈ మాదిగల పట్ల ఇక్కడ నా ముందు కూర్చున్న వాళ్ళలో కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, నా ముందు కూర్చున్న వాళ్ళలో నా జాతి వాళ్ళు టీఆర్ఎస్ ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, నా ముందు కూర్చున్న వాళ్ళలో ఎంతో కొంతమంది అయినా బీజేపీ అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ తెలంగాణ గడ్డ అన్ని కులాలతో పోల్చుకుంటే జనాభా ఎక్కువ జనాభా ఉన్న మాదిగలు కదా. టీఆర్ఎస్ లో మన మాదిగల పరిస్థితి ఏందో ఇప్పుడు చూస్తున్నారా? బీజేపీలో మన మాదిగల పరిస్థితి ఏందో ఇప్పుడు చూస్తున్నారా? కాంగ్రెస్ లో మన మాదిగల పరిస్థితి ఏందో గమనిస్తున్నారా? ఒక్కసారి మీరు బేరు చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తుంది. టీఆర్ఎస్ లో మన మాదిగల పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోండి, కాంగ్రెస్ లో మన మాదిగల పరిస్థితి గుర్తు చేసుకోండి, బీజేపీలో మన మాదిగల పరిస్థితి గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకునే అవకాశం లేకపోతే నేను గుర్తు చేయడానికి 3 విషయాలు చెప్తున్నాను. మీరు గుర్తు చేసుకోవడానికి అవకాశం లేకపోతే గుర్తు చేయడానికి నేను 3 విషయాలు చెప్తున్నాను. నేను నంబర్ 1 టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం. అయ్యా, తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగల తరపున కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మాదిగ మంత్రి ఉన్నాడా? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల మాదిగల పక్షాన ఒక మాదిగ కులస్తుడు ఒక మంత్రి ఉన్నాడా? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, కానీ మనకు మాత్రం మంత్రి లేడు. 1% లేని వాళ్ళు 4 వెలమలు ఉంటారు, 4% ఉన్న రెడ్లు 6 ఉంటారు. మన షెడ్యూల్ కులాల్లో మన మాల సోదరులు కూడా మంత్రి ఉంటాడు, మిగిలిన వాళ్ళు కూడా మంత్రి ఉంటారు. కానీ చెప్పుకోవడానికి ఒక మాదిగైన మంత్రి లేని పరిస్థితి కేసీఆర్ నెట్టేశాడు. ఇది వాస్తవం కాదా? బేరీ చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇది వాస్తవం కాదా? ఒకసారి బేరీ చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే షెడ్యూల్ కులాల గురించే మాట్లాడుకుందాం. 5% జనాభా గల్ల మన మాల సోదరులు ఉంటే 11-12% జనాభా గల మాదిగ సోదరులు ఉంటే కలిసి ఇప్పుడు చెప్పుకోవడానికి కొప్పుల ఈశ్వర్ అనే మన మాల సోదరుడన్నా కనిపిస్తున్నాడు, కానీ మనం చెప్పుకోవడానికి ఒక మాదిగ సోదరుడు ఎక్కడ లేడనేసి కూడా మీరు మర్చిపోద్దని విజ్ఞప్తిస్తుంది. ఇంత పెద్ద జనాభా గల్ల జాతి పట్ల కేసీఆర్ వైఖరేందో ఆయన మంత్రివర్గంలో సాక్ష్యం చెప్పిందనేసి మీరు మర్చిపోదు. రెండో విషయం, కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ లో చూడండి, ఒకనాడు మనకు సర్వే సత్యనారాయణ కనిపించేవాడు, ఇప్పుడు ఏడ కనిపించలేడు. మన దామోదర్ రాయలసీమ కనిపించేవాడు, ఇప్పుడు ఏడ కనిపించట్లేదు. పోనీ నంద్యాల గారంటే మనకు పోయి పెద్ద చనిపోయాడు, వీళ్ళ పేర్లు మనం విన్నాం.
నందలే గారంటే మన పెద్దన్న చనిపోయాడు దురదృష్టవశాత్తు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక దామోదర్ నరసింహవనం పేరు కనిపిస్తుంటుంది, లేదా సర్వీసెస్ కనిపిస్తుంటుంది. మీరు గమనించండి, మొన్న కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడు అనబడుతున్న రాహుల్ గాంధీ గారు మొన్న వరంగల్ సభకు వచ్చాడు. లేదా మనం హైదరాబాద్లో కూడా చాలా పర్యటన చేశాడు. అక్కడ ఏమన్నా మన మాదిగ లీడర్లు ఎవరన్నా ఆయన పక్కన కనిపించిందా? సర్వే సత్యనారాయణ రాహుల్ గాంధీ పక్కన కనిపించిందా? లేదా దామోదర్ రాజస్వామి ఆయన పక్కన కనిపించిందా? కానీ ఆయన పక్కన కనిపించింది ఎవరన్నా ఉంటే ఒకవైపు మల్లు బట్టి విక్రమార్క కనిపించిండు, లేదా గీతారెడ్డి కనిపించిందే తప్ప, మల్లు రవి కనిపించిండే తప్ప మన మాదిగైన మాత్రం ఎవరు కనిపించాలని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దృష్టిలో ఆయన పక్క దళితులు అంటే ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మన మాల సోదరులు కనిపించిండ్రు, మన సోదరి మనలు కనిపించిందే తప్ప మాదిగలు ఎవరు కనిపించలేదని కూడా మీరు మర్చిపోతాను సార్ కోరుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న విలువ ఏంటంటే రాహుల్ గాంధీ పక్కనే కూర్చోడానికి అవకాశం లేని పరిస్థితులు ఎటువంటి. కానీ అదే రాహుల్ గాంధీ పక్క మల్లు ఉంటాడు, బట్టి విక్రమార్క, లేదా గీతారెడ్డి గారు ఉంటారు. అదే సమయంలో మల్లు రవి గారు కూడా కనిపించండు. కానీ ఒక మాదిగ లీడర్లు ఎవరు అక్కడ కనిపించలేదంటే కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఎంత చిన్న చూపు చూడడానికి సిద్ధంగా ఉన్నదో ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. మూడో విషయం చెప్తున్నాను నేను బీజేపీ విషయం ఒకసారి మీరు గమనించండి. ఒకనాడు మనం బీజేపీలో చూస్తే పెద్ద ఆయన మన బంగారు లక్ష్మణ్ కనిపించేవాడు. దురదృష్టవశాత్తు మనకు కాంగ్రెస్ పార్టీలో మనకు నందేలే గారు ఎట్లయితే సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీలో మనకు బంగారు లక్ష్మణ్ గారు పెద్ద నాయకుడు, ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత బీజేపీలో నాకు ఇద్దరే కనిపించే వాళ్ళు, ఒకరు చింతా సంభవమూర్తి, మరొకరేమో రాములు గారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మొన్న అమిత్ షా గారు వచ్చారు, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. మొన్న అమిత్ షా గారు వచ్చారు, నరేంద్ర మోడీ గారు కూడా నిన్న వచ్చిపోయారు. ఒక 15 రోజుల తేడాలో ఇద్దరు వచ్చారు కదా. ఇద్దరు వేదికలు ఒకసారి చూసుకుంటే ఈ అమిత్ షా గారు వచ్చిన పక్క కూర్చున్నది కూడా మన సోదరుడు, మన జి వెంకట స్వామి గారు కొడుకు వివేకే కూర్చున్నాడు. మొన్న ప్రధానమంత్రి గారు నిన్న వచ్చిన నరేంద్ర మోడీ గారికి సంబంధించిన వచ్చిన రోజు కూడా ఆయన పక్కనే ఆయన వివేక్ కూర్చున్నాడే తప్ప ఆడ మాదిగ లీడర్లు ఎవరు కూడా కనిపించట్లు కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. అంటే కనీసం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతి నుండి వచ్చిన ఎదిగిన లీడర్లకే అక్కడ గౌరవంగా స్థానం లేదు అనే పరిస్థితులు ఎట్టబడ్డాయి. అంటే మన జాతిని రాజకీయ పార్టీలు మన జాతి పట్ల ఇప్పుడున్నబడే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు 3 పార్టీలు ఏ విధంగా గౌరవిస్తున్నాయో లేదా తొక్కి పెడుతున్నాయో ఒకసారి సాక్ష్యం చూస్తే కేసీఆర్ మంత్రివర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, కానీ మాదిగలు మాత్రం ఉండరు. రాహుల్ గాంధీ గారి పక్క అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మాలలతో సహా. కేసీఆర్ మంత్రివర్గంలో అన్ని కులాలతో పాటు మాలలు కూడా ఉంటారు, మాదిగలు ఉండరు. రాహుల్ గాంధీ గారి సభ వేదిక మీద ఆయన పక్కనే రాహుల్ గాంధీకి అటు ఇటు మాలలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, కానీ మాదిగలు ఉండరు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన, అమిత్ షా వచ్చిన, బీజేపీ పెద్దలు వచ్చిన కాడ కూడా ఆయన పక్క మాలలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, కానీ ఒక మాదిగలు ఉండరు. అంటే అన్ని రాజకీయ పార్టీలు మాదిగల పట్ల ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నాయో, ఏ విధంగా లెక్క లేకుండా వ్యవహరిస్తున్నాయో ఇవి సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను. అట్లాంటి పరిస్థితిలో మాదిగలు ఒక శక్తిగా ఎదగకపోతే, మాదిగలు ఒక చైతన్యంగా ముందుకు రాకపోతే మనల్ని ఎవరు కూడా గౌరవించరు, మనల్ని ఎవరు కూడా ఉన్నత స్థానం తీసుకురారనేసి కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో బీజేపీ తలుచుకుంటే వర్గీకరణ ఎంతసేపు కావాలా? ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ పోయి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాల్సిన లేదు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే క్షణాల మీద వర్గీకరణ జరిగిపోతుంది. మీ అందరూ తెలుసు, అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు దేశానికి ఎవరికి తెలియదు, వాళ్ళు నిన్న అనుకున్నారు, వాళ్ళ బిల్లు పెట్టిండు, పాస్ చేయించుకోగలిగాను. అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ల బిల్లు అనే దాని మీద ఈ దేశానికి ఎవరికి తెలియదు, వాళ్ళు అనుకున్నారు, బిల్లు పాస్ చేసుకున్నారు, అంతే. లోక్సభలో పాస్ చేసుకున్నారు, రాజ్యసభలో పాస్ చేసుకున్నారు. అట్లాంటి బిల్లులు ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఎన్నో రాజ్యాంగ సవరణలు వచ్చినాయి, జటిలమైన సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అన్ని పార్టీలు నైతికంగా ఇరికిపోయినాయి కనుక
వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లేఖలు గతంలో రాశాను కనుక, అందరు హామీలు ఇచ్చింది కనుక పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అవుతుంది అనే విషయం అందరికంటే ముందు వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళు బిల్లు పెట్టారు. మరి వర్గీకరణ మీద వాళ్ళ స్టాండ్ ఏంది? అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెడతామన్నది వాళ్ళు కాదా? అధికారం వస్తే బిల్లు పెడతామన్నది వాళ్ళు కాదా? అంతకంటే ముఖ్యంగా వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం ముందుకు రాని రోజుల్లో 96లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తిరుపతి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలవుతున్న రోజుల్లో, ఇంకా టీఆర్ఎస్ ఏర్పడక ముందే తెలంగాణ ఉద్యమం మొదలవుతున్న రోజుల్లో 97లో కాకినాడలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం మద్దతు తీర్మానం చేశారు. 97లో చేసిన తీర్మానం ప్రకారం పార్లమెంట్లో బిల్లు వచ్చింది, తెలంగాణ వచ్చింది. కానీ అంతకు ముందు సంవత్సరం చేసిన ఎస్సీ వర్గీకరణ మీదనే ఇప్పుడు 8 ఏళ్లు గడిచిన వాళ్ళు బిల్లు పెడతలేరని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నారు. మొట్టమొదటి తీర్మానం చేసింది వాళ్ళే. మీ అన్నగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అందరికంటే ముందు పార్టీలో తీర్మానం చేసింది వాళ్ళే. అదే సమయంలో అన్ని వేదికల మీదకి వచ్చి వర్గీకరణ చేస్తామని మాటిచ్చింది వాళ్ళే. అదే సమయంలో వర్గీకరణ విషయంలో ఒక మాట మనం వేదిక మీద ఇవ్వడమే కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి కేంద్రానికి లేఖలు రాసింది వాళ్ళే, తీర్మానం చేసింది వాళ్ళే. మీ అందరికి చెప్తున్నా, నేను మీ అందరికి చెప్తున్నా, 96 తర్వాత మొన్న 2018-19 ఎన్నికల వరకు 96 తర్వాత తీర్మానం చేసిన కాడ నుంచి 2018-19 ఎన్నికల వరకు 5 ఏళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన, పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అంశం ఖచ్చితంగా ఉంటాయి. వర్గీకరణ చేస్తామని అందులో ఉంటాయి. అంటే చేసింది కదా. అంటే 25 ఏళ్ళుగా వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకుంటూనే వస్తున్నారు కదా, తీర్మానం చేసింది వాళ్ళే కదా. గత యూపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది వాళ్ళే కదా. వందలాది సభల్లో వర్గీకరణ సమర్థిస్తూ మీటింగ్లోకి వచ్చి మాట్లాడింది వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడింది నిజం కాదా? వాళ్ళు లేఖ రాసింది నిజం కాదా? తీర్మానం చేసింది నిజం కాదా? హామీలు ఇచ్చింది నిజం కాదా? వాళ్ళ మేనిఫెస్టో పెట్టి నిజం కాదా? అని నిజమే. ఇప్పుడు బిల్లు పెడితే పాస్ అయ్యేది కూడా నిజమే, కానీ బిల్లు పెట్టారు. బయట మాట్లాడుతున్నది వాళ్ళే. రాహుల్ గాంధీ గారు మాట్లాడిండు కదా, ఎస్సీ వర్గీకరణ సమస్య మాట్లాడింది కదా, వేదిక మీద మాట్లాడింది కదా. మరి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆయన వెనుకపోవడానికి అవకాశం లేదు కదా. కమిషన్ వేసింది వాళ్ళే కదా, వెనుకపోవడానికి అవకాశం లేదు కదా. సిపిఐ పార్టీ మద్దతు ఇస్తుంది కదా, బీజేపీ సపోర్ట్ చేస్తే బీజేపీ బిల్లు పెడితే సిపిఐ సపోర్ట్ చేస్తుంది కదా, సిపిఎం సపోర్ట్ చేస్తుంది కదా, టీడీపీ సపోర్ట్ చేస్తుంది కదా, అందరు సపోర్ట్ చేస్తుంది కదా, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నది కదా, కానీ బిల్లు పెడతలేదు. అంటే దీన్ని బట్టి చిత్తశుద్ధి లోపమే తప్ప మనలో కమిట్మెంట్ లోపం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మనలో కమిట్మెంట్ లోపం అయితే 28 ఏళ్ళు ఎట్లా ఉద్యమం నిలబెడతామో చెప్పండి. మనలో నిజాయితీ లోపం అవుతే, శ్రమకు దూరం అవుతే ఉద్యమం ఎట్లా నిలబెట్టుకుంటామో చెప్పేశారు. ఒకటి మనం శ్రమకు దూరం కావాలి, కమిట్మెంట్కు దూరం కావాలి. మన నిజాయితీ దాని మీదనే ఉన్నది, మన ఆకాంక్ష దాని మీదనే ఉన్నది. కానీ మాటిచ్చి నిలబెట్టుకునే కాడనే కేసీఆర్ పోయే కాడ పోలేదు, అడిగే కాడ కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు, బిల్లు పెట్టే కాడ పార్లమెంట్లో బీజేపీలు బిల్లు పెట్టట్లేదు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు దోషి మాత్రం బీజేపీ కనుక ఆ బీజేపీ మీద ప్రత్యక్ష యుద్ధం చేయడం కోసమే, మాదిగ ప్రజల్ని మేల్కొల్పడం కోసమే ఈ యాత్ర మొదలైందనేసి కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, అంతిమంగా వర్గీకరణ సాధిస్తేనే మన బిడ్డలకు భవిష్యత్తు. ఇప్పుడే తమ్ముడు నరేష్ చెప్పాడు, ఇప్పుడు మీ అందరూ చెప్తూ ఇప్పుడు ఉద్యమాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. లక్షలాది మంది ప్రజల్ని మళ్ళీ మేల్కొల్పాలి. ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి పట్టణానికి వెళ్ళాలి, మాదిగలు ఉన్న ప్రతి చోటుకి వెళ్ళాలి. ఆడ 100 ఇండ్లు ఉన్నాయా, అది 200 ఇండ్లు ఉన్నాయా, ఆడ 500 ఇండ్లు ఉన్నాయా, అది 5 ఇండ్లు ఉన్నాయా, ఒక ఇల్లు ఉన్నదా కూడా కాదు. ఎక్కడ మాదిగ బిడ్డలు ఉంటే ఆడ మాదిగ బిడ్డల్లోకి ఎంఆర్పిఎస్ వెళ్ళాల్సిన అయితే మనకు నెట్టబడ్డది. ఎందుకు నెట్టబడ్డది అంటే ఇప్పుడు 2 విషయాలు మళ్ళీ ముందుకు వచ్చినాయి. నంబర్ 1, ఏ క్షణమైనా ఎన్నికలు రావడానికి అవకాశం ఉన్నది. ఆ ఎన్నికలకు రావడానికి అవకాశం ఉన్నదనే విషయం పాలకులకు తెలుసు కాబట్టిగానే 7 ఏళ్లుగా ముందుకు రాని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు వస్తున్న విషయం మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. 7 ఏళ్లుగా ఉద్యోగాల ప్రక్రియ మన ముందు సాగిందా? 7 ఏళ్లుగా, గత 7 ఏళ్లుగా, మొదటి 4 ఏళ్ళు ఇప్పుడు 3 ఏళ్లు కదా, 7 ఏళ్లుగా ఉద్యోగాల ప్రక్రియ ముందు సాగిందా? సాగలే.
కానీ అనివార్యంగా ఉద్యోగ ప్రక్రియ ముందుకు సాగడానికి రంగం సిద్ధమవుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు 80-90 వేల ఉద్యోగుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నప్పుడు మనం యావరేజ్గా ఒక 1,00,000 కేసుకుందాం. యావరేజ్గా 1,00,000 కేసుకుందాం. ఆ 1,00,000 ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పుడు 15% ఉంటే ఆ 15%లో మనకు రావాల్సింది ఎంత? 11-12 రావాలి. అంటే 1,00,000 ఉద్యోగాల్లో ఎస్సీలకు ముందు 15,000 ఉద్యోగాలు వస్తే ఆ 15,000 ఉద్యోగాల్లో మన మాదిగ బిడ్డలకు న్యాయబద్ధమైన వాట వస్తే 10,000 ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలు రావాలి. కానీ ఏబిసిడి వర్గీకరణ జరగకుండానే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు అనుకో, అంటే 15,000 ఉద్యోగాల్లో మనకు 1,500 ఉద్యోగాలు వచ్చే గ్యారంటీ కూడా లేదని కూడా మీరు మర్చిపోతాను సార్. ఏబిసిడి వర్గీకరణ ఉంటే కనీసం 10-11 ఉద్యోగాలు వస్తాయి. 15,000 ఉద్యోగాలు ఎస్సీలకు భర్తీ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ 15,000 ఉద్యోగాల్లో మనకు 11% రావాలి కాబట్టి కనీసం 11,000 ఉద్యోగాలు మన బిడ్డలకు దాగడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే వర్గీకరణ జరగకుండా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే మనకు 1,100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నదా అంటే అది లేదనేసి కూడా మీరు మర్చిపోతుంది సార్ అని కోరుతున్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి 1,00,000 ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయిపోయిన తర్వాత 4 ఏళ్లకో 10 ఏళ్లకో వర్గీకరణ సాధించితే అప్పుడు ఉద్యోగాల భర్తీ లేనప్పుడు మరి వర్గీకరణ ఫలితాలు మనకు అందడానికి అవకాశం ఉండదని కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. అందువల్ల ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ సాధించుకునే లక్ష్యం కోసమే మన జాతిని ముందుకు నడపాల్సిన బాధ్యత ఉన్నది. ఆ మాదిగ జాతిని ముందుకు నడపడంలో భాగంగా ఈ పాదయాత్ర 2 ఉద్దేశాలు పూర్తి చేసుకోవాలి. ఈ పాదయాత్ర ప్రధానంగా 2 ఉద్దేశాలు పూర్తి చేసుకోవాలి. ఒకటి, గత కొంతకాలంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అనబడుతున్న మన నాయకత్వం గ్రామాలకు నిర్మాణ పరం పూర్తి చేసుకోలేదు కనుక, కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో కొంత వెనుకబడిపోయినాం కనుక ఏం జరుగుతుందో అనే విషయంలో మన ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఏ దశలో ఉన్నది, ఇప్పుడు ఏ దశ నుంచి ఏ దశకి ఎదగాలి, ఏ లక్ష్యం కోసం ముందుకెళ్తున్నాం అనే విషయంలో ఇప్పుడు కొంత మాదిగ పల్లెలకు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులకు మధ్యలో గ్యాప్ వచ్చిన విషయం మనం మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. కారణాలేమైనా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ను పూర్తి చేయడం కోసమే మీ తమ్ముల నాయకత్వంలో, నరేష్ నాయకత్వంలో, అదే సమయంలో సోమశేఖర్ నాయకత్వంలో, ఎంఆర్పీఎస్ సంబంధించిన ఎంఎస్ఎఫ్ సంబంధించిన నాయకుల నూతన తర నాయకత్వంలోనే మాదిగ పల్లెలకు వెళ్లాలని చెప్పి వీళ్ళని బాధ్యత తీసుకోమని ముందుకు నడిపించాలని పరిస్థితి. ఇది ముమ్మాటికి వాస్తవం. అందువల్ల ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత, ప్రజా చైతన్యం పెంచాల్సిన బాధ్యత, అదే సమయంలో నిర్మాణాన్ని కొత్త తరంతో వేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఆ నిర్మాణంలో నూతన తరం సంబంధించిన నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, పీజీలు డిగ్రీలు పాస్ అయి ఉద్యోగాలు లేక అవకాశాలు లేక ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ కూలి పని చేసుకుంటున్న మన బిడ్డలు ఎవరుతున్నారో వాళ్ళని ఎంఆర్పీఎస్ నిర్మాణంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. నూతన తరం చదువుకుంటున్న బిడ్డల్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అందువల్ల మాదిగ విద్యార్థులు అన్ని కాలేజీల్లో, అన్ని హాస్టల్స్లో, అన్ని యూనివర్సిటీల్లో, అన్ని సంక్షేమ హాస్టల్స్లో మొత్తం మాదిగ విద్యార్థులను చైతన్యం చేయాలి. మాదిగ విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. అందుకోసం నిర్మాణం చేసుకోవాలి. అదే సమయంలో మాదిగ పల్లెలో, గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి మాదిగ పల్లెల్లో ఉండబడే యువతరాన్ని నిద్ర లేపడం కోసం, మాదిగ ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే ఈ యాత్రను ముందుకు నడిపించాల్సిన బాధ్యత, వీళ్ళ కండగా ఉండాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల మీద ఉన్నదని కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. నిజంగా నా తమ్ముల విజ్ఞప్తి చేస్తున్నాను. నూతన తరం ఎప్పుడైతే ఎంఆర్పీఎస్ నాయకత్వం వహించిందని ఎక్స్పోజ్ అయిందో, 2 రాష్ట్రాల్లో యూనివర్సిటీ స్థాయిలో చదువుకుంటున్న పిల్లలే ఎంఆర్పీఎస్ కు నాయకత్వం ఇస్తున్నారని చెప్పి 2 రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ కు ఎంఎస్ఎఫ్ కు ఆ తరమే నాయకత్వం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో మాదిగ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. ఖచ్చితంగా మా పిల్లలు మా దగ్గరకు వస్తారు, మాకు విషయాలు చెప్తారు, ఖచ్చితంగా మళ్ళీ మేము ఉద్యమానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికే వాళ్ళు అనుకుంటుండ్రు. ఒక మాట చెప్పండి, మీకోసం ఎదురు చూస్తుండ్రు. మీరు పోవడమే తర్వాయని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. కొత్త తరం మీద ఆశలు పెట్టుకున్నారు, కొత్త తరం మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ ఆశలు, వాళ్ళ నమ్మకాలను మీరు నిలబెట్టాలంటే మీరు కష్టపడడం, సమయం ఇవ్వడం తప్ప మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. రక్తం చిందించాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం చాలా మిలిటెంట్ ఉద్యమే. గాంధీ భవన్ తగలబెట్టి మన బిడ్డలు చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది శత్రు దాడిలో చంపబడ్డ సమయం కూడా మనకు కనిపిస్తుంది. కానీ పోయిన ప్రాణం అలా తిరిగి రాదు గనక కనీసం అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు కూడా అవకాశం ఇవ్వకుండా శాంతియుతంగానే, ప్రజాస్వామ్యంగానే లక్షల మందిని కూడగట్టి ముందుకెళ్దామనే పద్ధతిలోనే ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాం. మనం కనుక శక్తిని కూడగట్టుకోదలుచుకుంటే, మనం శక్తి కూడగట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళదలుచుకుంటే మనలాంటి శక్తి కూడగట్టుకునే అవకాశం ఎవరికి లేదు.
జనాభా చూస్తే అతిపెద్దది. సంఘపరంగా మనం కొత్త నాయకత్వం వచ్చింది. మీరు జనములకు వెళ్ళగలిగితే లక్షలాది మందిని సమీకరించడానికి మనకు అవకాశం ఉండదు. మనం చూసాం 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన కాలంలో కూడా 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన కాలంలో కూడా నవంబర్ 27, 2016 చెలో పరేడ్ గ్రౌండ్ పిలుపునిస్తే ఆ పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాలంటేనే అధికార ప్రతిపక్ష పార్టీలకు భయం ఏర్పడుతుంటది. కానీ అట్లాంటి పరేడ్ గ్రౌండ్ ను మనం నింపడమే కాదు, చుట్టుపక్కల 10 కిలోమీటర్లు మన జనంతో రోడ్లు బ్లాక్ అయిన పరిస్థితి మనం ఆనాడు తీసుకొచ్చిన విషయం మనం మర్చిపోదు. అంటే మనం ప్రజల్లోకి వెళ్ళగలిగితే ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, మనం పిలుపునివ్వగలిగితే ఆ పిలుపుకు స్పందించగలుగుతారనే విషయాన్ని మనం ఎన్నోసార్లు నిరూపించుకున్న విషయం మనం మర్చిపోదు. కానీ కారణాలు ఏమైనా గ్యాప్ను తగ్గించుకోవాల్సి అవుతున్నది, అవగాహన పెంచాల్సి అవుతున్నది, నిర్మాణం చేసుకోవాల్సి వస్తున్నది, ఉద్యమానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ గ్యాప్ను తగ్గించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలోనే మీరు బాధ్యత తీసుకున్నట్టు కూడా మీరు మర్చిపోదు. ప్రజలకు నాయకత్వానికి మధ్యలో గ్యాప్ బాగా ఏర్పడ్డ సమయంలోనే మీరు నాయకత్వం అవుతున్నారనేసి కూడా మీరు మర్చిపోదు. ప్రజలకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఏందో తెలియకుండా ఉన్న రోజుల్లోనే మీరు చదువుకున్న పిల్లలు అలా జనంలోకి వెళ్ళబోతున్న విషయం కూడా మీరు మర్చిపోదు. సంస్థాగతంగా నిర్మాణం బలహీనంగా ఉన్న సమయంలోనే మీరు నిర్మాణం కోసం వెళ్ళబోతున్న విషయం మీరు మర్చిపోదు. ఒక్క మాట చెప్పంటే మాదిగ జాతిని భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధం చేయడం కోసమే మీరు జనంలోకి వెళ్తున్నారనేసి కూడా మీరు మర్చిపోదు. అందువల్ల నూతన తరం మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే విధంగా, జాతి మీ మీద పెట్టుకున్న ఆకాంక్షల్ని, ఆశల్ని మీరు నమ్మకంగా నిలబెట్టుకునే విధంగా మీరు కష్టపడతారని చెప్పి, మీ పూర్తి సమయం వెచ్చిస్తారని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, కష్టపడుతున్న తరానికి, నూతన తరానికి సీనియర్ నాయకులందరూ కలిసి అండగా నిలబడాల్సి అవుతున్నది. వాళ్ళకు సహకరించే కాడ, వాళ్ళకు టిఫిన్లు పెట్టించే కాడ, వాళ్ళకు భోజనాలు పెట్టించే కాడ, వాళ్ళకు నడిపించే కాడ, వాళ్ళకు సహకరించే కాడ, వాళ్ళకు షెల్టర్లు ఏర్పాటు చేసే కాడ ఖచ్చితంగా ప్రతి సీనియర్ నాయకుడు వాళ్ళకు తోడ్పాటు అందించి ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడు తెలుసుకునే దశకు ఉద్యమం ఎదుగుతుంది. ఆ ఉద్యమం ఎదుగుతున్న దశలోనే ఇప్పుడు మన ముందు 3 కర్తవ్యాలు ఉన్నాయి. ఆ ఉద్యమం ఎదుగుతున్న దశలోనే 3 కర్తవ్యాలు ఉన్నది. ఒకటి, వచ్చే జూలై 7 ఇంకొక నెల వారం రోజులు ఉన్నది. మనకు వచ్చే జూలై 7 మనకు నెల వారం రోజులు ఉన్నది. ఆ జూలై 7 ప్రతి గ్రామంలో నూతన జెండా, దండోర జెండా ఎత్తే విధంగా, ఎక్కడెక్కడైతే దండోర దిమ్మలు లేవో ఆ దిమ్మలు నూతనంగా కట్టించి మాదిగల ఆత్మగౌరవం పతాక ఏదైతున్నదో, ఎంఆర్పిఎస్ వచ్చినాకనే మాదిగలు తలెత్తుకొని తిరిగారు. మనకు జెండా వచ్చినాకనే ఇతర జెండాల కంటే మన జెండా ముఖ్యమైన కాడికి వచ్చారు కనుక ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం జూలై 7 రాబోతుంది కనుక ఆ జూలై 7న జరగబోయే దండోర జెండా ఆవిష్కరణని ప్రతి గ్రామంలో జయప్రదం చేసే విధంగా మీరు ముందుకు రండి. అదే మన ఆత్మగౌరవ జెండా. ఆ జెండా మన పల్లెల్లో ఎప్పుడు రెపరెపలాడితేనే మన ఆత్మగౌరవం రెపరెపలాడినట్టు ఉంటుందని కూడా మీరు మర్చిపోదని సాయనం కోరుతున్నాను. మన పల్లెల్లో ఇతర రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడితే మనం బానిసత్వంలో ఉన్నామని అర్థమవుతుంది. మన పల్లెల్లో ఇతర రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడితే మనం బానిసత్వంలో ఉన్నామని అర్థమవుతుంది. రాహుల్ గాంధీ గారి పక్కన మన సోదరులు మాలలతో పాటు అన్ని కులాలు కూర్చోగలుగుతారు, కానీ మాదిగలు కూర్చోలేని పరిస్థితి అవుతుంది. ప్రధానమంత్రి అమిత్ షా పక్కన మాల సోదరులతో పాటు అన్ని కులాలు కూర్చోవడానికి అవకాశం వస్తుంది, కానీ ఒక మాదిగలు లేకుండా పోయేది వచ్చింది. కేసీఆర్ మంత్రివర్గంలో మాలలతో పాటు అన్ని కులాల వాళ్ళు మంత్రులు ఉన్నారు, కానీ ఒక మాదిగలు లేకుండా పోయేసి వచ్చింది. అట్లాంటి జెండాలు మాదిగ పల్లెల్లో రెపరెపలాడడం అంటే మేము బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ అదే మాదిగ పల్లెల్లో మాదిగ దండోర జెండా ఎగిరితే మేము ఎవరి దగ్గర గులాంగిరి చేయము, మా జెండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తుందని స్థాయికి ఎదుగుతామనే స్థాయికి సంకేతం భిన్నం అవుతుంది. కాబట్టి మాదిగ దండోర జెండా అన్ని గ్రామాల్లో జరిగే విధంగా మన ప్రచారంలో ప్రధానస్తంగా ఈ జూలై 7 ఉండాలని కూడా మీరు మర్చిపోదు. అదే సమయంలో ముందు వస్తుగా అనుకున్నది ఆగస్టు 17వ తారీఖు నాడు, ఆగస్టు 17వ తారీఖు నాడు మనం చెలో హైదరాబాద్ అనుకున్నాం. కానీ ఆగస్టు 17, 27 మధ్యలో చెలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కనుక చెలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. ఆ చెలో ఢిల్లీ కార్యక్రమానికి మీరు మాదిగల్ని సమేతం చేయండి, కానీ విద్యార్థులు నూతన తరం అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ ఉన్న వాళ్ళందరూ ఎంఎస్పీలో ఉన్నారు కనుక మహాజన సోషలిస్ట్ పార్టీలో ఎన్ని వేల మంది మన కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళతోటి మాత్రమే చెల్లో ఢిల్లీ పిలుపునివ్వడానికి రంగం సిద్ధం అవుతుంది. కానీ ఆ తేదీ ఉంటుందని మాత్రం ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాను. ఇక 3వది తమ్ముడు పాదయాత్ర, విద్యార్థుల పాదయాత్రలు 3 విడతలుగా జరగబోతున్న విషయం మనం మర్చిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర 119 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో 50-60 మండలాలు ఉంటాయి. ఇప్పుడు అత్యంత సీనియర్ నాయకులు అనబడుతున్న వాళ్ళు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండబడే అన్ని మండల కేంద్రాలు టచ్ చేసే విధంగా మినిమం 2 నెలల పాదయాత్ర ఉంటుంది. అదే సమయంలో విడిపడ్డ జిల్లాలో 10-15-20 మండలాలే తక్కువ ఉంటాయి కనుక విడిపడ్డ జిల్లాలో కూడా మన జిల్లా స్థాయి నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకత్వం వహించే నాయకులు మన పాదయాత్ర వెళ్తారు. అంటే ఒక నాయకుడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ టచ్ చేస్తాడు, ఆ దారిలో వచ్చే మండలాలు గ్రామాలు తిరుగుతూనే ఉంటాడు.
ఒక నాయకుడు అన్ని మండలాలు తిరుగుతుంటాడు, ఆయన దారిలో వచ్చి గ్రామాలు తిరుగుతుంటాడు. ఇంకొక నాయకుడు అన్ని గ్రామాలు తిరుగుతూనే ఉంటాడు. అంటే మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మాదిగ పల్లెకి వెళ్ళి మాదిగలను నిద్రలేపి కేంద్ర ప్రభుత్వం కనుక వర్గీకరణ బిల్లు పెట్టకపోతే తెలంగాణలో రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు బీజేపీకి వస్తుందనే విషయాన్ని హెచ్చరిక చేయడం కోసం వాళ్ళు వర్గీకరణ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, వర్గీకరణ చేయకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎన్నికలు వచ్చినా కూడా అయ్యా అత్యంత జనం గల మాదిగల్ని మోసం చేసిన మీరు, మీకు ఓటేయాల్సిన కర్మ మాకే కాదు ఈ సొసైటీ కూడా ఉండదని చెప్పి హెచ్చరిక చేయడం కోసమే ఒక భారీ బహిరంగ సభ మనం సెప్టెంబర్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ సెప్టెంబర్లో జరిగే సభ అది సెప్టెంబర్ ఇప్పటి వరకు ఉంటుందా, సెప్టెంబర్ ఇంకా ముందుకెళ్ళి సెప్టెంబర్ చివరి వారం ఉంటుందా? ఇవాళ మనం మే 28లో ప్రారంభించాం, జూన్ 28, జూలై 28, ఆగస్టు 28, సెప్టెంబర్ 28. అంటే సెప్టెంబర్ 28 వరకు యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా 10 రోజులు అటు ఇటు ముందుకెళ్తే తప్ప వెనకకైతే పోవడానికి అవకాశం లేదు. 119 నియోజకవర్గాలు తిరగాలి కనుక, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లన్నీ తిరగాలి కనుక ఖచ్చితంగా 4 నెలల టైం అయితే మినిమం ఉంటుంది. ఇంకో 10 రోజులు పెరగవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో చెప్తున్నాను, ఆగస్టులో మాత్రం చెల్లో ఢిల్లీ ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో మాత్రం నభూతో నభవిష్యత్ అనే విధంగా కేంద్రం హెచ్చరిక చేసే మాదిగల గంజన మాత్రం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటాం. దానికి సమయత్వం చేయడం కోసమే, ఒకవైపు జెండాలు ఎత్తడం కోసమే, మరొక వైపు చెలో ఢిల్లీ కోసమే, మరొక వైపు నభూతో నభవిష్యత్ లాంటి కేంద్రాన్ని హెచ్చరిక చేసే ఒక గర్జన కోసమే మీ యాత్ర ఉద్దేశం జరుగుతుంటుంది. అవి 3 సక్సెస్ కావాలంటే మాదిగల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం నింపడం కోసమే మీరు వెళ్తున్నారు. మాదిగలు సంఘటితంగా నిర్మాణ పడాలి. ఆ నిర్మాణం చేయడం కోసం మీరు వెళ్తున్నారనేసి కూడా మర్చిపోవద్దని సైనం కోరుకుంటూ, పోయే పిల్లలందరికీ ముఖ్యంగా నూతన తరానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గ్యాప్ను సరిదిద్దడం కోసం వెళ్తుండ్రు కాబట్టి మీ టైం పూర్తిగా వెచ్చించండి. ప్రజల్లో కొంత అవగాహన లేకుండా పోయింది కాబట్టి మీరు అవగాహన కల్పించండి. నిర్మాణం బలహీనం ఉన్నది కాబట్టి మీరు నిర్మాణం చేసుకోండి. అంతిమంగా యుద్ధానికి సిద్ధం చేయాలి కాబట్టి మాదిగ జాతికి యుద్ధం సిద్ధం చేయండి. ఇందుకోసం మీ సమయం వెచ్చించడం, మీరు శ్రమ చేయడమే మీరు జాతికి ఇచ్చే అవకాశం అదే అని చెప్పి మీరు మర్చిపోదని సైనం కోరుకుంటూ, మనం రక్తం చిందాల్సిన అవసరం లేదు, మనం ప్రాణాలు ఒప్పించాల్సిన లేదు, కానీ మీ సమయం వెచ్చించి జాతి కోసం కష్టపడగలిగితే ఖచ్చితంగా వర్గీకరణ కాదు ఏ నాటికైనా ఈ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు పరిపాలించడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోదు. తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఏ నాటికైనా మాదిగలు పరిపాలించే రోజు వస్తుంది. ఆ రోజు రావాలంటే మొదటి యుద్ధంలో గెలవాలి. మొదటి యుద్ధంలో సంపూర్ణంగా గెలిస్తే రెండో యుద్ధం ఆటోమేటిక్ గా మొదలవుతుంది, ముందుకెళ్తుంది అనేసి కూడా మర్చిపోదని సైనం కోరుకుంటూ, మీరు కష్టపడి ముందుకెళ్ళండి. ఆ ముందుకెళ్తున్న వాళ్ళకి సీనియర్ నాయకులు ప్రోత్సహించండి. ఇదే నా సందేశం అనేసి కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై జీవన్. ధన్యవాదాలు. మాదిగల సంగ్రామ యాత్ర మే 28న మేడ్చల్ జిల్లా కేంద్రంలో మొదలై దాదాపు 4 నెలల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టడంలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నిరసనకి రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయి.